వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. జూన్ 4న ఎన్నికల ఫలితాల తర్వాత కీలక నిర్ణయాల దశగా సీఎం రేవంత్ అడుగులు వేస్తున్నారు. పార్టీ పాలనా పరంగా ఆసక్తి నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. పీసీసీ చీఫ్ పదవి ఖరారులోనూ రేవంత్ మాటకే అధినాయకత్వం ఆమోదం తెలపనుంది. అందులో భాగంగా పీసీసీ పదవి కోసం సీనియర్ నేతలు జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కీలు పీసీసీ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ అనూహ్యంగా రేవంత్ చాయిస్ గా మంత్రి సీతక్క పేరు తెర మీదకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. మొన్నటి వరకు లోక్సభ ఎన్నికలతో బిజీగా ఉన్న రేవంత్ ఇక ఇప్పుడు పాలనపై పూర్తి దృష్టి పెట్టారు. ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రేవంత్ సీఎం అయిన తర్వాత పీసీసీ చీఫ్ గా మరొకరికి అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన పైన చర్చ జరిగింది. అయితే పార్లమెంటు ఎన్నికలు పూర్తయ్యే వరకు పీసీసీ చీఫ్ పదవిలోనూ కొనసాగాలని పార్టీ నాయకత్వం రేవంత్ కు నిర్దేశించింది. ఇప్పుడు ఎన్నికలు పూర్తి కావడంతో నూతన పీసీసీ చీఫ్ పదవి ఎంపిక పైన కసరత్తు మొదలైంది. రేవంత్ ను సీఎం గా చేసే ప్రయత్నంలో భట్టీకి డిప్యూటీ సీఎం తో పాటుగా పీసీసీ చీఫ్ పదవి పైన హామీ లభించినట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు రేవంత్ కేబినెట్ మొత్తం కలిసికట్టుగా పనిచేస్తోంది. సీతక్క పైన పార్టీలో అందరికీ సదభిప్రాయం ఉంది. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారనే నమ్మకంతో పాటుగా రేవంత్ కు నమ్మిన బంటుగా పేరుంది. అందుకే ఆమెకే మొగ్గు చూపిస్తున్నట్లు వినికిడి. మరి పీసీసీ పదవి ఇస్తే మంత్రిగా కొనసాగిస్తారా లేక తొలగిస్తారా అనేది చూడాలి.